హాయ్ కేర్ టేకర్, డిన్నర్ రెడీ చేసావా? చేశాను సార్, అందుకేగా నేనున్నాను. ఫ్రెష్ అయ్యి వస్తాను, వడ్డించు. ఏ ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చారు కదా, తిని రాలేదా? నాకు బయట ఫుడ్ వద్దు, ఇంటి భోజనమే ముద్దు. చా, ఇంటి భోజనమే కావాలన్న వాళ్ళు మరి బయట అంతా తిరిగి రావడం ఎందుకు? ఏంటి సెటైర్లు వేస్తున్నావు? అయ్యో సార్, మిస్ అమ్మ మూడేం బాగాలేదు, అందుకే తను ఏదేదో మాట్లాడుతుంది. సార్, ఇంతకు మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగి వచ్చారు? ఏమేమేమేమేం చేశారు? మేము మేము గుర్తులేదు, మర్చిపోయాను. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు కదా, అప్పుడే మర్చిపోయారా? హలో, మా విషయాలు మీకెందుకు? అవునులే, మీ విషయాలు నాకెందుకు, అలాగే మీ భోజనం కూడా నాకెందుకు. మనోహరిని పిలిచి వడ్డించుకొని తినండి బాగా. ఏంటి తను అలా మాట్లాడుతుంది? ఏమైంది? ఇట్రా రాథోడ్, పొసెసివ్నెస్సా? అంతే అయి ఉంటుంది సార్. నేనెవరితోనో బయటికి వెళ్తే తనకెందుకయ్యా పొసెసివ్నెస్? తనకేంటి సంబంధం? ఏమో సార్, నాకు తెలియదు. ఇంకెందుకయ్యా? నేను పొసెసివ్ అంటే అవునన్నా? అసలు పొసెసివ్ అంటే అర్థం ఏంటి సార్? రాథోడ్, అది కూడా తెలీదా? డ్రైవర్ని కదా సార్, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు నాకు అర్థం కావు. సరే సరే, పిల్లలు భోంచేశారా? తిన్నారు సార్. మిస్ అమ్మ తిందా? ఇంకేం తింటుంది, తినలేదు. ఏంటి రాథోడ్? ఏం లేదు సార్, మీరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకోండి సార్. నేను మనోహర్తో బయటికి వెళ్తే బాగీ ఉడుక్కుంటుందంటే నాకు బాగీకి మధ్య ఏదో ఉంది. అలాగే నాకు మనోహరికి మధ్య ఏమీ లేదని ఈరోజు అర్థమైపోయింది. నేను అడిగే ప్రశ్నలకు మనోహరి పొంతం లేని సమాధానాలు చెప్పింది. నాతో ఏదో సంబంధం ఉన్న బాగీ ఇప్పుడు నాకెందుకు దూరంగా ఉంది? నాతో ఏ సంబంధం లేని మనోహరి ఇప్పుడు నాకు దగ్గరవ్వాలని ఎందుకు అనుకుంటుంది? తెలుసుకోవాలి. చూచితివా బాలిక, ఈ దుష్ట మాంత్రికురాలు ఆ దుష్ట రణవీరుని వద్దకు వెళ్ళి మరో దుష్ట మాంత్రికుణ్ణి కలిసి మరో దుష్ట పన్నాగమును పన్ని ఏమీయూ తెలియనట్లు ఎటుల వచ్చుచున్నదో. ఈ పాపేంటి బయట ఒంటరిగా కూర్చొనుంది? అయినా నాకెందుకులే. ఆగు చంబా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చంబా? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు బుజ్జమ్మా? యాదమ్మ అని పిలిచాను. నువ్వు నన్ను చెంబా అని పిలిచావే, నాకు తెలుసు. నా దగ్గర నీ టక్కుటమారా వేషాలు. మనసులో మాట్లాడుకోకు యాదమ్మ, లోపల ఏమున్నా బయటికి కక్కి, లేదంటే బీపీ షుగర్లు వచ్చి పోతావు. ఇది పిల్ల పిడుగా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మైండ్ వాయిసేనా? పైకి మాట్లాడమని చెప్పాను కదా. ఏం మాట్లాడాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావని అడిగాను. ఇదిగో బుజ్జమ్మ, నేను మనిషిని కాదా? నాకు పనులుండవా? నేనెక్కడికి వెళ్ళాను, ఏం చేసి వస్తున్నాను అన్నీ నీతో చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. నీ గురించి కూడా నాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసిందేంటి? అప్పట్లో నువ్వెవరో,
ఇప్పుడు నువ్వెవరో నాకంతా తెలిసిపోయింది. నీ పని అయిపోయింది బుజ్జమ్మా. అప్పుడే ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు చేసేది నేను కాదు, నాకంటే పెద్దవాడొచ్చాడు. ఎంత పెద్దవాడు? ఇంత పెద్దవాడా? అక్కడ ఎవరూ లేరు కదా. నీలాంటి పాపిష్టి కళ్ళకి ఇలాంటి వాళ్ళు కనిపించర్లే. నన్నే పాపిష్టి అంటావా? రేపుంటుంది నీకు. నీ యముడే వస్తున్నాడు. యముడి శిష్యుడే నా పక్కనున్నారు. ఎవడొస్తాడో రమ్మను. ఇదేగా నీ ధైర్యం? రేపు ఎవరొస్తారో నువ్వే చూద్దు గాని. చూద్దాం. ఏమిటి బాలిక నీ ధైర్యము? ఒక పక్క ఆ ప్రచండుడి రూపంలో ప్రమాదము ముంచుకు వచ్చుచున్నదే, అయినను నీవింత ప్రశాంతముగా ఇటులో ఉంటివి. మీరుండగా నాకు భయం ఎందుకు? దండగా. మేమేమి చేయగలము? అప్పట్లో నా అన్నయ్యగా ఏం చేశారు, ఇప్పుడు నేను మా మామయ్య అనుకుంటున్నాను. ఇప్పుడు మామయ్యగా అదే చేస్తారు. అనినా నీవు మమ్ములను ఎప్పటికీ ఇటులనే ఉపయోగించుకునేదివా బాలిక? మరి మీరున్నది ఎందుకు మామయ్య? నాలాంటి వాళ్ళని కాపాడడానికే కదా. హ, సోదర పిలుపుతో అప్పుడు, మామ పిలుపుతో ఇప్పుడు. బాలిక, ఇది బంధమా లేక నిర్బంధమా? ఏంటి చంబా నువ్వు చెప్పేది? రేపొచ్చే మాంత్రికుడు మామూలోడు కాదు మనోహరి. తాంత్రిక విద్యల్లో ఆరితేరినవాడు, వశీకరణం తిని అవపోసన పట్టినవాడు, బేతాళుణ్ణి వశం చేసుకున్నవాడు, భూత ప్రేత పిశాచుల్ని మట్టి కరిపించినవాడు. ఈసారి రణవీరు గట్టిపిండాన్నే పట్టాడు. నువ్వు రాకముందు రణ్వీరు నీ గురించి కూడా ఇలాగే బిల్డప్ ఇచ్చాడు. ఆ, నువ్వు వచ్చి అరుంధతి ఆత్మని ఏమీ చేయలేకపోయావు. నా ప్రయత్నం నేను చేశాను, ఫలించలేదు. అరుంధతి ముందు నా మంత్రాలేవీ పనిచేయలేదు. కానీ ఇప్పుడొచ్చేది నాకన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన మాంత్రికుడు. ఆ చిన్నపిల్లని పాతాళంలో పాతి పెట్టేస్తాడు. చావని. ఆ జన్మలో అరుంధతిని నేను చంపాను, ఇప్పుడు కూడా నా వల్లే అది రెండోసారి చావబోతుంది. అదెలాగో జరుగుతుంది, ఆ సంగతి పక్కన పెట్టు. ఆ, నువ్వు సరు బయటికెళ్ళారు కదా, ఏం చేశారు? అక్కడ ఏం జరిగింది? నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఆ, సారు నీ వల్ల పడ్డాడా లేదా అని. నా వల్ల అమర్ పడ్డం కాదు, అమరే నాకు గేలం వేశాడు. హ? ఆ, ఏమంటున్నావు మనోహరి? మేం వెళ్ళింది రొమాంటిక్ ట్రిప్ కాదు, ఏదో ఇంట్రాగేషన్కి వెళ్ళినట్టుంది. ఇంటరాగేషనా? అమర్ ఆర్మీ ఆఫీసరో లేక లాయరో అర్థం కావట్లేదు. నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగాడనుకున్నావు? సార్ ఏమడిగారు? చాలా అడిగాడు. నేనెవర్ని, మన పరిచయం ఎలా జరిగింది, మనం ఎప్పుడు కలుసుకున్నాం, ఎలా ప్రేమించుకున్నాం, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.